హలో అందరికి ఈరోజు నేను పన్నీర్ గ్రీన్ పీస్ పులావ్ అయితే చేయబోతున్నానండి. అది కూడా మట్టి కుండలో, తర్వాత వచ్చేసి కట్టెల పొయ్యి మీద అన్నమాట. ఈ రెసిపీ ఇలాగే చేసుకోవాలని అయితే నేను చెప్పను, కానీ నేను ఇలా చేసుకుంటానని మాత్రం చెప్తున్నాను. దీంట్లో 2 స్పూన్ల నూనె, నెయ్యి వేసుకొని మన బిర్యానీ ఐటమ్స్ ఏముంటాయో అవి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగనీయాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోవాలి. గ్రీన్ పీస్లు నేను హైపర్లో తెచ్చుకున్నాను. వేడి నీటిలో ఒక అర్ధగంట నానబెట్టుకున్నాను. ఇలా మనం నొక్కి చూస్తే మెత్తగా అనిపిస్తాయి. అవి కూడా వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకుని క్యూబ్స్ లాగా వేసుకొని ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మీకు డబల్ మసాలా కావాలంటే ఒక అర టీ స్పూన్ పైన వేసుకోండి. ఇక తర్వాత కొద్దిసేపు కుక్ అవనిచ్చి బియ్యం వేసి 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకుంటాను. కారం అంటే మనం వేసిన మసాలాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరిపోద్ది, కానీ ఉప్పు చెక్ చేసుకుంటే మనకి సరిపోతే బాగుంటుంది. పెరుగు చట్నీ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ వేరే కర్రీస్లోకి అయితే కనుక కొంచెం ఇది అవుతుంది కాబట్టి నేనైతే ఉప్పు కూడా వేసుకొని నెయ్యి పుదీనా వేసుకొని మిక్స్ చేసి కరెక్ట్గా 10 నిమిషాల పాటు అయితే పొయ్యి మీద పెట్టేసి ఉడికించేసుకున్నాను కంప్లీట్గా. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మధ్యలో ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఆయి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే నీరుగా లేకుండా, నీరుగా ఉంటే కనుక ఒక 2 మినిట్స్ ఉంచేసి అలా మనం తీసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్తున్నానని కాదు, డెఫినెట్గా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఆ బఠానీలు మధ్య మధ్యలో తగులుతూ ఆ పన్నీరు అసలుకి ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. మా పిల్లలు కానీ అండ్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నేను చేసే పులావ్ అన్నానికి అయితే డై హార్ట్ ఫ్యాన్స్ అనమాట. ఎందుకు అంటే మసాలాలు కొంచెం ఇంట్లో తినేటట్టు చూసుకొని చేసుకుంటాం కాబట్టి పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే అద్దిరిపోద్ది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. సో ఎవరి యొక్క స్టైల్ వాళ్ళదనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ప్లీజ్ వాచ్.